హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి గురించి తాజా సమాచారం అండి. ఉద్యోగులకు 30% ఐఆర్, ఉద్యోగులకు మంచి రోజులు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 30% మధ్యంతర భృతి చెల్లించాలని ఎస్టీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గోకారి కె జనార్దన్ మరియు తిమ్మన గారు డిమాండ్ చేశారండి. ఆదివారం స్థానిక సలాం ఖాన్ భవన్లో ఎస్టీయు జిల్లా కమిటీ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. యువగలం పేరుతో చేపట్టిన యాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 117ను రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలు గతంలో మాదిరిగా 1 నుంచి 5 తరగతులకు ఒకే స్కూల్లో ఉండేటట్లు చూడాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అమలు చేయాలని అన్నారు. కోర్టు కేసులకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా మెగా డిఎస్సి నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పీఆర్సీ ఆలస్యం కానుండడంతో ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% మధ్యంతర భృతిని చెల్లించాలి అని అన్నారు. ఉపాధ్యాయులకు కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయాలి అని, అవసరమైన యాప్లను మాత్రమే ఉపయోగించాలి, అనవసరమైన వాటిని రద్దు చేయాలన్నారు. ఇక కస్తూర్బా స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నాగరాజు గారు, అలాగే ఆర్థిక కమిటీ సభ్యులు తదితరులు అయితే అధ్యక్షులు మరియు కార్యదర్శులు సభ్యులు అయితే తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తానికి 30% ఐఆర్ మధ్యంతర భృతి చెల్లించాలి. ఏదైతే పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. అలాగే జీవో నెంబర్ 117ను కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 117 కూడా వెంటనే తక్షణమే రద్దు చేయాలని కూడా కోరడం జరిగింది ఫ్రెండ్స్.